ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 1, 2025. అయితే మనకు సెప్టెంబర్ మంత్లో వచ్చేసి ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అనేది మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూసి కూడా అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు అనమాట కొన్ని నోటిఫికేషన్ అనేది. వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారనే ఉద్దేశం కొద్దీ ప్రతి నెల ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే మనకు ప్రజెంట్ సెప్టెంబర్ మంత్లో మనకు ఓవరాల్గా 20 నోటిఫికేషన్ అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ మనకు 26,000 పైగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఈ పీరియడ్లో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి నోటిఫికేషన్ ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియోని ఇంటివరకు చూసి మీకు ఏవైతే నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందో వాటికి అప్లై చేసుకోండి. ఎక్కువ టైం కూడా ఉండదన్నమాట కొన్ని నోటిఫికేషన్లకి. ఈరోజు లేదా రేపు కూడా అయిపోయే డే అంటే నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి, చూడండి. అండ్ వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కానీ మన ఛానల్స్ని మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక ఏంటి అవ్వాలంటే మనకు సెప్టెంబర్ మంత్లో ఉన్నటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు గ్రామీణ బ్యాంక్లోనే మనకు క్లర్క్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి ఫస్ట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు ఈరోజు రావడం అయితే జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ మీకు నోటిఫికేషన్ వీడియో కూడా చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి ఎవరు చూడకపోతే. ఓవరాల్ మనకు 13,217 క్లర్క్ లెవెల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటిలో మనకు చాలా రకాలైనటువంటి ఇంకా క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి తెలుగు చదవడము రాయడము కంపల్సరీ రావాలి. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది అండ్ జాబ్ లొకేషన్ మొత్తం కూడా మన తెలుగు స్టేట్లో ఉంటాయి. ఏపీ వాళ్ళకు ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలోనే. అండ్ ఈ ఎగ్జామ్ కూడా మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో రాయొచ్చు. ఇక దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా. ఇక శాలరీ చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 40,000 అబౌవ్ మీకు శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇవి క్లర్క్ లెవెల్ పోస్ట్ కాబట్టి మీరు వీడియోని ఎండ్ చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 21 ఈ నెల 21వ తేదీకి అప్లై చేసుకోవడానికి మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ నోటిఫికేషన్. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే 1,266 పోస్టులు మనం భర్తీ చేస్తున్నాడు. దీనికి చాలా తక్కువ మంది మాత్రమే క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ తక్కువ పోటీ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. సెప్టెంబర్ 2 మనకు ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది టైము. ఎవరైనా ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 35,000 మీకు అబ్బో మీకు సాలరీ అయితే వస్తుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, లేదంటే మన ఛానల్లో లింక్ అయితే పెట్టి ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్మీలో మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అవి కూడా మనకు ఆఫీసర్ హోదా పోస్ట్ అనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1,42,000 అప్పుడు మీకు సాలరీ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ హోదా ఉద్యోగాలు. అండ్ ఈ జాబ్ కొట్టారంటే మీ లైఫ్లో సెట్ అవుతుంది, ఇది కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ ఉద్యోగాలు. దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 10, 2025 టైం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి, ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ఆఫీసర్ హోదా పోస్టులతోటి ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ అన్ని కూడా మనకు పర్మనెంట్ పోస్టులే. అండ్ దీనిలో వచ్చేసి మనకు ట్రైనింగ్లో మీకు 56,100 మీకు బేసిక్ పే ఉంటుంది శాలరీ. అండ్ తర్వాత మనకు ట్రైనింగ్ తర్వాత 1,10,000 అప్పుడు మీకు సాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నో ఎగ్జామ్, నో రన్నింగ్, నో అప్లికేషన్ ఫీజు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అనేది మీకు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ నేవీలో ఆఫీసర్ హోదా పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిలో మనకు రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నమాట. ఓవరాల్గా 1,121 పోస్టులు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ పాస్ అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ నేను దీని గురించి వీడియో చేశాను, ఒకసారి చూడండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవన్నీ కూడా హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కాబట్టి 55,000 పైగా మీకు సాలరీ వస్తుందన్నమాట. అంటే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు సెప్టెంబర్ 23, 2025 నెక్స్ట్ మంత్ 23వ తేదీ వరకు టైం అయితే ఉంది కాబట్టి చాలా టైం అయితే ఉంది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో చేశాను, చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు అటవీ శాఖలో మనకు ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. అయితే ఇది మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు అయితే మనకు భర్తీ చేస్తూ ఉంది. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం లేదు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
అయితే బ్రదర్ ఈ ఫారెస్ట్ గార్డ్ ఉంది కదా, ఈ ఫారెస్ట్ జాబ్స్తో పాటు ఇంకా మనకు 34 రకాలైనటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. మీరు ఫారెస్ట్ గార్డే కాదు, ఇంకా వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే వాటి కూడా అప్లై చేసుకోండి. దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 16, 2025. టైం అయితే ఉంది, అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2418 స్లాట్స్ తోటి భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ చేయరు. కేవలం సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఇది మనకు అప్రెంటిషిప్ భర్తీ కింద భర్తీ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్ కూడా చేసాను చూడండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 11, 2025. నెక్స్ట్ మంత్ 11వ తేదీ వరకు టైం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దీనిలో మనకు అసిస్టెంట్ హవల్దార్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 13, 2025 టైం అయితే ఉంది. అయితే కూడా దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ కండక్ట్ అయితే చేయరు. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మిమ్మల్ని పిలిచి షార్ట్ లిస్ట్ చేసి ట్రయల్స్ కండక్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మిమ్మల్ని అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తక్కువ పోటీ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఏపీ అని తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా మీకు ప్రతిదీ కావాలంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు అస్సాం రైఫిల్ నుంచి మనకు పర్మనెంట్ కానిస్టేబుల్ జీడీ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే కూడా దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు. మిమ్మల్ని అంటే ఇది స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. శాలరీ వచ్చేసి మీకు 42,000 అవ్వ మీకు శాలరీ అయితే వస్తుంది, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ. అండ్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను, చూడండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 15, 2025. నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి మనకు ఒక స్మాల్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టే. దీనిలో మనకు అటెండరు, క్లర్కు అలాంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో చేశాను. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు. మీకు 35,000 మీకు 393 రూపీస్ మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. అర్హత విషయానికి వస్తే కేవలం 10th పాస్ అయి ఉండాలి. అండ్ జాబ్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ వీడియో చేశాను కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ చూడండి. అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 12 వరకు టైం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఇస్తుందన్నమాట. ఇది మనకు రైల్వే రిక్రూట్మెంట్లోన 3,115 స్లాట్స్ భర్తీ చేయడానికి ఒక రైల్వే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అది కూడా సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. కాదు 50% మీకు 51 మార్కులు వచ్చింటే అండ్ ఐటీ సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మనకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు 2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఒక కొత్త నోటిఫికేషన్. దీనిలో మనకు జూనియర్ ఆఫీసర్ హోదా పోస్ట్ మనకు భర్తీ చేస్తున్నమాట. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని ఓవరాల్గా మనకు 394 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు. అండ్ దీనికి మనకు సొంత రాష్ట్రంలో మనకు జాబు అండ్ అదేవిధంగా సొంత రాష్ట్రంలోనే ఏపీ అండ్ తెలంగాణకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 45,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేశాను, చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు డిఫెన్స్ సంస్థల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇదేంటంటే మనకు ఆర్డినేట్ ఫ్యాక్టరీ తమిళనాడు నుంచి రావడం జరిగింది. ట్రేడ్స్మెన్ పోస్ట్ అనమాట. దీనిలోన 30,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో. అయితే మనకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అండ్ ఎవరు కూడా అంటే నేను వీడియో చేసే వరకు ఎవరు కూడా తెలియదు. ఆల్రెడీ వీడియో చేసిన కూడా చూడండి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నట్టు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 21 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ప్రతి నెల ₹1,00,000 జీతం ఇవ్వడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. అంటే ఇవి ఆఫీసర్ హోదా పోస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రతి ఇది మనకు ఆఫీసర్ హోదా పోస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ కూడా ఆ విధంగానే పెట్టే ఉంటాడు. అంత సింపుల్గా అయితే మనకు పెట్టడం అయితే జరగదు. అండ్ ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ అనేది కంపల్సరీగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇవి 1 lakh అబవ్ మీకు సాలరీ వస్తుందన్నమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27 వరకు టైం అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే కన్నా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ రైల్వే అప్రెంటిషిప్ పోస్టులు భర్తీ చేయడానికి ఇంకొక నోటిఫికేషన్ అయితే ఉంది.
2865 పోస్టులు అనమాట. మనకు సెప్టెంబర్ 29 వరకు టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. దీనికి 10th పాస్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ దీని కూడా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరనమాట. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 29. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ ఏదైతే లిమిటెడ్ ఉందో ఆ సంస్థను మనకు పోస్టులు భర్తీ చేయడానికి 515 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. ఇవి గవర్నమెంట్ జాబ్సే. అయితే దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు జాబ్ లొకేషన్ అనేది వైజాగ్ అండ్ హైదరాబాద్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు పోస్టింగ్ అనేది. సెప్టెంబర్ 12 వరకు టైం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ప్రతి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు డిఫెన్స్ సంస్థలు మనకు ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట. అండ్ ఓవరాల్గా మీకు ట్రైనింగ్లో మీకు 40,000 వస్తుంది. ట్రైనింగ్ తర్వాత 97,000 మీకు పర్ మంత్ శాలరీ వస్తుంది అనమాట. అండ్ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ 24 సెప్టెంబరు. అండ్ ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మనకు అసిస్టెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 8 వరకు టైం అయితే ఉంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో 43,000 పైగా మీకు శాలరీ వస్తుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి ఇంకా ఏది కూడా అవసరం లేదు. ఆల్రెడీ వీడియో కూడా చేసి చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి ప్రతిదీ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలు చెప్పాను, చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు కోర్టు అటెండర్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. కేవలం 10th పాస్ సరిపోతుంది. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ బ్రదర్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 45,000 పైగా మీకు సాలరీ వస్తుంది. దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24 వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు చూసి మీకు నోటిఫికేషన్ వీడియో చూడండి. చూసి ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. మిస్ అయితే అవ్వద్దండి నోటిఫికేషన్కి. ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు పవర్ స్టేషన్లో మనకు పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. విద్యుత్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 1వ తేదీ. మనకు నెక్స్ట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ సెప్టెంబరు, అవుతుకు మంత్ అక్టోబర్ 1వ తేదీ వరకు టైం అయితే ఉంది. హైదరాబాద్లోనే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ పరీక్ష కూడా అక్కడనే ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసి మనకు 52,000 అప్పుడు మీకు శాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. 80% మిస్ అయితే చేసుకోదండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు సెప్టెంబర్ మంత్లో మనకు ఓవరాల్గా 19 నోటిఫికేషన్లు అనేది యాక్టివ్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయకపోయింటే అప్లై అయితే చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. అండ్ మనకు సెప్టెంబర్ మంత్లో ఇంకా కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంటాయి కాబట్టి వాటి అప్డేట్ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.